హలో అండి, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్. నేను ఈ క్లాసెస్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పబోతున్నాను. యాక్చువల్గా నేను ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన పిల్లలు ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ పైన అంత గ్రిప్ వస్తుంది. అందుకని నేను ఒక్కొక్క చాప్టర్లో 25 to 30 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా చెప్పండి మా వీడియోస్ గురించి. ఇక్కడ ఏమంటున్నాడు ఈ ప్రాబ్లంలో, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్ అని అన్నాడు. ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనము సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ ద రేషియోస్ లాగా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనము నార్మల్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేసుకుందాము. ఇక్కడ ఇది ఏమి ఇచ్చాడు, 4 1/5 అన్నాడు. సో దీన్ని ఇక్కడ ఇంటూ ఇక్కడ ప్లస్ చేయాలి మనం. ఇలా చేసినప్పుడు ఇది ఆల్రెడీ నేను లాస్ట్ క్లాసెస్లో చెప్పాను. అవి లాస్ట్ క్లాసెస్ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది కాన్సెప్ట్. ఇక్కడ 5 × 4 20 + 1 21 / 5. నెక్స్ట్ ఇదేమవుతుంది, 4 × 2 + 3 8 + 3 11/4. ఇక్కడ నేను చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో, ఇక్కడ మనకి ఇలా ఫ్రాక్షన్స్లా ఉన్నప్పుడు రేషియోస్ని డైరెక్ట్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు ఈజీగా వస్తుంది మనకు ఆన్సర్. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే, ఈ న్యూమరేటర్ని ఈ డినామినేటర్ని రెండు మల్టిప్లై చేయాలి. ఈ న్యూమరేటర్ సెకండ్ దాంట్లో, దీంట్లో డినామినేటర్. 21 × 4 5 × 11. 21 × 4 అంటే 84 55. ఇదేమో 11 × 5 = 55. దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ సేమ్ ఇలాగే ఈ ప్రాబ్లం కూడా చూద్దాం. సెకండ్ బిట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 2 3/8 అని ఇచ్చాడు. అంటే ఇంటూ ప్లస్ సేమ్ 8 2 = 16 16 + 3 ఏమవుతుంది, 19 / 8. నెక్స్ట్ ఇది కూడా 6 × 3 18 + 5 23/6. సేమ్ ఇది కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 19 × 6 23 × 8. అంటే ఇక్కడ మనము ఇదంతా మల్టిప్లై చేసే బదులు ఇక్కడ ఈ రెండు మనకి ఇక్కడ ఈస్ట్ అంటే అర్థమైంది డివిజనే కదా. సో డైరెక్ట్ ఇవి 2 టేబుల్లో అట్లా కట్ చేద్దాము. 2 3 × నెక్స్ట్ 2 4 × అప్పుడు ఈజీ అవుతుంది మనకి మల్టిప్లికేషన్ చేయడానికి. 19 3 × ఏమవుతుంది, 57 23 4 × 4 3 × 12 4 2 × 8 92. 57:92 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద గ్రేటెస్ట్ రేషియో ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనకి 2 రేషియోస్ ఇచ్చాడండి ప్రాబ్లంలో. ఈ రెండిట్లో మనకి ఏది గ్రేటెస్ట్ అనేది అడుగుతున్నాడు క్వశ్చన్లో. అంటే మనం ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇట్లా 1:6 నెక్స్ట్ 3:8 ఇలా ఇచ్చినప్పుడు మనము వీటిని లైక్ రేషియోస్ లాగా మార్చుకోవాలి. అంటే ఇక్కడ మనకి డివిజన్ ఇప్పుడు 1/6 అని రాసుకోవచ్చు కదా, దీన్ని ఏమని రాసుకోవచ్చు, 3/8 అని రాసుకోవచ్చు. ఇలా రాసుకున్నాం అనుకోండి, వీటిని మనం ఎల్సిఎం చేద్దాము. ఎల్సిఎం చేస్తే ఇవి లైక్ ఫ్రాక్షన్స్ లాగా మారిపోతాయి కదా. లైక్ ఫ్రాక్షన్స్ అయినప్పుడు మనము ఆ రేషియోస్ ఏది గ్రేటర్ ఏది లోవర్ అనేది ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు వీటికి ఎల్సిఎం చేద్దాం. 6, 8 ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, 6 8 2 3 × 2 4 × ఇప్పుడు ఇంక ఇది ఇంతే. 2 3 × 6 4 × వీటి ఎల్సిఎం ఏమైందంటే 24. 2 3 × 6 6 4 × 24 వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఎల్సిఎంని వీటికి మల్టిప్లై చేయాలి. నేను థియరీ చెప్పినప్పుడు కూడా చెప్పాను ఈ చాప్టర్లో, ఒకసారి చూడండి. ఎల్సిఎంని దీనికి మల్టిప్లై చేయాలి. 1/6 × 24 నెక్స్ట్ 3/8 × 24. అప్పుడు వీటిని మనము మళ్ళీ 6 1 × 6 4 × పోతుంది. నెక్స్ట్ 8 1 × 8 3 × ఇప్పుడు ఏమొచ్చింది మనకి ఇక్కడ, ఇది 4 1 × 4, 9 అని వచ్చింది. 4, 9 అంటే ఇది జస్ట్ మనకి ఇంటీజర్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ ఇంతకుముందుకు ఏముంటే రేషియోస్ లాగా, అంటే 1/6 3/8 అని రాసుకొని ఇలా ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏది గ్రేటర్ అనేది ఈజీగా చెప్పొచ్చు కదా.
4 9లో ఏది గ్రేటర్ 9. సో మనకి ఏది ఈ రెండిట్లో 3:8 అనేది గ్రేటర్ అవుతుంది. ఇది ఆన్సర్. ఇలా చేయాలి. నెక్స్ట్ ఇది సెకండ్ ప్రాబ్లం కూడా చూద్దాము. అది కూడా సేమ్ ఇలానే. ఇక్కడ కూడా ఏమని రాయొచ్చు 9/16 అని రాయొచ్చు, 5/12. ఇప్పుడు 16, 12 LCM చేద్దాము. 4 4 జా 4 3 జా. నెక్స్ట్ 4 అంతే, 4 4 జా 16 3 జా 48 అవుతుంది దీని LCM. సో మనం ఇక్కడ 48తో మల్టిప్లై చేద్దాము. అప్పుడు ఏమవుతుంది 16 1 జా 16 3 జా 12 1 జా 12 4 జా 9 3 జా 27 ఈస్ట్ 5 4 జా 20. ఇప్పుడు ఈ రెండిట్లో 27, 20లలో ఏది పెద్దది అవుతుంది 27. సో ఫస్ట్ ఇది 9:16 అనేది గ్రేటర్ అవుతుంది. నేను వీటికి ఇంకా ఒక సింపుల్గా చెప్తాను చూడండి. ఇంకా 3/8 అని రాసుకోవచ్చు కదండి. దీన్ని డైరెక్ట్ మనము 1/6 3/8ని క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది 8:9. సో ఈ రెండిట్లో ఏది పెద్దది ఉంది 9 కదా. సో ఇది గ్రేటర్ అవుతుంది. 3:8 అనే రేషియో గ్రేటర్ 1 అవుతుంది. సేమ్ ఇలా ఇది కూడా 9/16 5/12 కదా. సో ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి 12 9 జా ఏమవుతుంది 108 అవుతుంది. 16 5 జా ఏమవుతుంది 80 అవుతుంది. సో ఇది గ్రేటర్ ఉంది. సో 9:15 అనేది గ్రేటర్ అవుతుంది. ఇలా కూడా చేయొచ్చు. ఇది షార్ట్ కట్ మెథడ్ అన్నమాట. ఎలా అయినా చేయొచ్చు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ నుంచి నేను కొన్ని థియరీ ప్రాబ్లమ్స్ చెప్పానండి. ఇప్పటివరకు మనకి మామూలుగా న్యూమరికల్స్ ఉండే. ఇప్పుడు థియరీ ప్రాబ్లమ్స్ చూద్దాము. డివైడ్ రూపీస్, ఇది రూపీస్ 2353 among A, B, C in the ratio of 1/2, 1/3, 1/4. ఇక్కడ మనకు ఒక అమౌంట్ ఇచ్చాడు 2353 అనే అమౌంట్ ఇచ్చాడు. ఈ అమౌంట్ని మనము ABC ఈ 3 మెంబర్స్కి మనం డివైడ్ చేయాలి. అది ఇక్కడ రేషియో ఇచ్చింది. ఈ రేషియోస్లో మనం డివైడ్ చేయాలి. మనము దీంట్లో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ 1/2 ఈస్ట్ 1/3 ఈస్ట్ అంటే మనం ఇలా డివైడ్ చేయడం కొంచెం కష్టం అయిపోతుంది కదా. మనకి ఇక్కడ ఫ్రాక్షన్స్ లాగా ఉన్నాయి ఇది రేషియో. సో మనం ఇక్కడ ఫస్ట్ వీటిని నార్మల్ లైక్ రేషియోస్ లాగా కన్వర్ట్ చేద్దాం. అంటే సింగిల్ డిజిట్లో ఉండేలాగా ఉంటే మనకు అప్పుడు ఈజీగా చేయొచ్చు కదా డివైడ్ చేయడం అనేది. అందుకని మనం ఇక్కడ LCM తీసుకోవాలి వీటికి. సేమ్ ఎప్పుడైనా ఇలాంటివి కన్వర్ట్ చేయాలంటే LCM తీసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. LCM ఏమవుతుంది వీటికి 2 1 జా 3 2 జా 6 2 జా 12 వచ్చింది దీని LCM. సో 12 అంటే ఏం చేయొచ్చు మనం అన్నిటినీ మళ్ళీ 12తో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి ఫ్రాక్షన్స్ నుంచి నార్మల్ ఇంటీజర్స్ లాగా కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. 2 1 జా 2 6 జా 3 1 జా 3 4 జా 4 1 జా 4 3 జా. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయాయి నాకు ఈ రేషియో అనేది చూడండి. ఇక్కడ ఫ్రాక్షన్స్ నుంచి నాకు నార్మల్ ఇంటీజర్స్ లాగా అయిపోయింది చూడండి. 6:4:3 అయిపోయింది. ఇప్పుడు మనం డివైడ్ చేయడం ఈజీ కదా. అంటే ఇక్కడ ఏ షేర్ ఏమో 6, B షేర్ 4, నెక్స్ట్ C షేర్ 3 అన్నమాట. ఇప్పుడు నేను టోటల్ అమౌంట్ ఎంత ఉంది మన దగ్గర 2353 అమౌంట్ ఉంది. ఈ మనీనంట ఈ ABC అనే 3 మెంబర్స్కి డివైడ్ చేయాలి విత్ ఇన్ ద రేషియో ఆఫ్ 6:4:3. ఫస్ట్ మనం ఏది చేద్దాము. ఏస్ షేర్ ఎంత ఏమవుతుంది. ఏస్ షేర్ అంటే ఏస్ అంటే ఎన్ని పార్ట్స్ ఇచ్చాడు ఇక్కడ ఏకి మనకు 6 కదా. సో 6 టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి టోటల్ అంటే ఇవి 3 యాడ్ చేయాలన్నమాట. టోటల్ మనకి ఎన్ని పార్ట్స్గా చేశారంటే ఈ 3 కలిపితే టోటలే కదా. సో మనం ఈ మూడింటిని కలపాలి. ఇది టోటల్. ఏస్ షేర్ అంటే ఏకి ఎంత ఇస్తున్నాడు ఆ షేర్ అనేది అంటే 6 పార్ట్స్ కాబట్టి నేను ఇక్కడ 6 వేసాను. 6 బై టోటల్ ఎన్ని ఉన్నాయి టోటల్ అంటే 6 + 4 + 3. సో నేను ఇక్కడ టోటల్ వేసాను ఇంటూ ఎంత ఏ అమౌంట్ను డివైడ్ చేస్తున్నాం ఇక్కడ 2353 అనే అమౌంట్ను డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ 2353 వేయాలి. ఇక్కడ ఏమవుతుంది 6 బై టోటల్ ఎంత అవుతుంది 6 4 10 13 అయింది. సో 2 3 5 3 ఇక్కడ 13 1 జా పోతుంది. ఇది 13 1 జా 13 10 మిగిలింది 105 అయింది. 105 అంటే 13లో ఎలా పోతుంది 13
13 8 జా 104 కదా. సో 1 మిగిలింది ఇక్కడ. 1 తర్వాత 3. సో 1 13 1 జా 13. ఇక్కడ ఏమొచ్చింది మనకు 181 ఇంటూ 6. 6 1 జా 6, 6 8 జా 48, 6 1 జా 6, 1086 రూపీస్ వచ్చింది ఇక్కడ మనకి. ఏస్ షేర్ ఎంత వచ్చింది? 1086. నెక్స్ట్ బీది చేద్దాము. బీది కూడా సేమ్ ఇలానే, బీ షేర్ కూడా ఇలానే. బీకి ఎన్ని పార్ట్స్ ఇచ్చాడు ఇక్కడ? 4 కదా. సో 4 కాబట్టి 4 డివైడెడ్ బై టోటల్ పార్ట్స్ 6 + 4 + 3 ఇంటూ 2 3 5 3. ఇక్కడ 4/13 ఇంటూ 2 3 5 3. మనకి 13 టేబుల్ డైరెక్ట్ 181తో పోయింది కదా. సో అదే వేసుకుందాము. 181 ఇంటూ 4 ఎంత అవుతుంది? 4 1 జా 4, 4 8 జా 32, 4 1 జా 4, 4 + 3 724 రూపీస్. ఇక్కడ 724 రూపీస్ బీస్ షేర్. మనకి సీస్ షేర్ కావాలి. సీది ఎంత ఉంది మనకి? 3 పార్ట్స్ కదా. సో నేను ఇక్కడ డైరెక్ట్ 3/13 అని ఇస్తున్నాను, ఎందుకంటే ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో చేశాను కదా ఆల్రెడీ, అందుకే డైరెక్ట్ 13 అని వేసాను. సేమ్ ఇది 13 టేబుల్లో 181లో పోతుంది. 181 ఇంటూ 3 చేద్దాము. 3 1 జా 3, 3 8 జా 24, 3 1 జా 3 5, 43 రూపీస్ అనేది వచ్చింది సి షేర్ మనకి. సో ఇక్కడ ఇలా డివైడ్ చేయమన్నప్పుడు మనం ఇలానే చేయాలి ఏ ప్రాబ్లం అయినా. ఫస్ట్ ఇక్కడ మనకి ఎన్ని పార్ట్స్ అంటే ఎన్ని పార్ట్స్, ఏకి ఎన్ని పార్ట్స్ అనేది చూసుకొని టోటల్ పార్ట్స్ వేయాలి. ఇక్కడ ఏ రేషియో ఉన్నా ఇలానే చేయాలి. బై టోటల్ ఇంటూ మనకి ఏ అమౌంట్ని డివైడ్ చేయమంటున్నాడో ఆ అమౌంట్ వేయాలి, అంతే. చూద్దాము. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ ఏ స్కూల్ దేర్ ఆర్ 720 స్టూడెంట్స్. మొత్తము టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే ఒక స్కూల్లో 720 స్టూడెంట్స్ ఉన్నారంట. సో ఇక్కడ అందులో బాయ్స్ ఎంతమంది అంట? 300. ఫైండ్ ద రేషియో ఆఫ్ గర్ల్స్ టు దట్ ఆఫ్ బాయ్స్ అన్నాడు. అంటే మనకి బాయ్స్ 300 అంటే రిమైనింగ్ గర్ల్సే కదా. సో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 720 - 300 చేస్తే గర్ల్స్ నెంబర్స్ వస్తుంది కదా మనకి. సో 420 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఫైండ్ ద రేషియో ఆఫ్ గర్ల్స్ టు దట్ ఆఫ్ బాయ్స్. అంటే గర్ల్స్కి ఇంకా బాయ్స్కి మధ్య రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మన గర్ల్స్ ఎంతమంది వచ్చారు మనకి? 420. సో 420 ఈస్ట్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 300. సో డైరెక్ట్ వీటి సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 42 ఈస్ట్ 30 అంటే ఇది 6 టేబుల్లో పోతుంది కదా. 6 7 6 5 జా. సో 7:5. ఇక్కడ ఎంత రేషియో? 7:5 ఈజ్ ద ఆన్సర్. అంటే రేషియో ఆఫ్ గర్ల్స్ టు దట్ ఆఫ్ బాయ్స్ ఎంత ఉంది? 7:5. ఇక్కడ ఏ స్టూడెంట్ గౌరవ్ ఆఫ్ వెయిట్ 50 kgs సెక్యూర్డ్ 150 మార్క్స్. అంటే ఇక్కడ ఒక గౌరవ్ అని ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఇతని వెయిట్ ఎంత అంట? 50 kgs అంట ఇతని వెయిట్. ఇతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయంట? 150 మార్క్స్ వచ్చాయంట ఈ స్టూడెంట్కి. నెక్స్ట్ అనదర్ స్టూడెంట్ సౌరవ్ ఆఫ్ వెయిట్ 40 kg ఆల్సో రోడ్ ద సేమ్ ఎగ్జామ్. ఇక్కడ ఇంకొక స్టూడెంట్ ఏమంటున్నాడు? సౌరవ్ అంట ఇంకొక స్టూడెంట్ పేరు. ఇతనికి 40 kgs ఉన్నాడంట ఇతని వెయిట్. ఇతను కూడా ఎగ్జామ్ రాశాడు, సేమ్ ఎగ్జాము ఇతను కూడా రాశాడు. ఇఫ్ దేర్ వెయిట్స్ వర్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ మార్క్స్ హౌ మచ్ డిడ్ సౌరవ్ స్కోర్ ద ఎగ్జామ్. ఇక్కడ ఏమంటున్నాడు? సౌరవ్ మార్క్స్ ఇవ్వలేదు మనకి, ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మనల్ని. అయితే ఎట్లా కండిషన్ ఏమిచ్చాడు? ఇఫ్ దేర్ వెయిట్స్ వర్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ మార్క్స్. వాళ్ళ వెయిట్స్ ఇవి వెయిట్స్ కదా, వాళ్ళ వెయిట్ అండ్ మార్క్స్ అంట ప్రపోర్షనల్గా ఉన్నాయంట. అప్పుడు సౌరవ్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంది. వెయిట్స్ వర్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ మార్క్స్ అని అన్నాడు. సో వెయిట్స్ అంటే ఏమవుతుంది? ఫస్ట్ గౌరవ్ వెయిట్ ఇచ్చాడు అండ్ సౌరవ్. ఫస్ట్ వెయిట్స్ తీసుకుందాము. ఇక్కడ వెయిట్స్ నెక్స్ట్ మార్క్స్ రెండు ప్రపోర్షన్లో ఉన్నాయి అంటున్నాడు. సో వెయిట్స్ ఎంత? 50 ఈస్ట్ 40. ఇక్కడ గౌరవ్ది 50 ఇచ్చాడు, సౌరవ్ది 40 కాబట్టి 2 తీసుకున్నాను. ఇక్కడ మార్క్స్ గౌరవ్ మార్క్స్ ఎన్ని? 150 మార్క్స్.
సో సౌరవ్ మార్క్స్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాను. సో ఇది ఎంత అని అంటున్నాడు. ఇప్పుడు ఈ రెండు ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ట్రీమ్స్ మీన్స్ ప్రోడక్ట్ చేయాలి. సో 50 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 40 ఇంటూ 150. సో ఇక్కడ ఏమవుతుంది, 50 1 జా 50 3 జా అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 40 ఇంటూ 3 ఈక్వల్ టు 120 మార్క్స్. సో సౌరవ్ మార్క్స్ ఎన్ని, 120 మార్క్స్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ రామ్, శ్యామ్ ఆర్ told by their mother to share 68 chocolates in the ratio 6:11 respectively. How many chocolates do each one of them gets? ఇక్కడ రామ్, శ్యామ్ ఇద్దరు ఉన్నారంట. వాళ్ళ మదర్ చెప్పింది వాళ్ళకి, వాళ్ళ దగ్గర 68 చాక్లెట్స్ ఉన్నాయి టోటల్. అయితే 68 చాక్లెట్స్ని వాళ్ళకి ఇద్దరిని షేర్ చేసుకోమని చెప్పింది వాళ్ళ మదర్. ఎంత రేషియోలో, 6:11. ఈ రేషియోలో వాళ్ళిద్దరిని షేర్ చేసుకోమని చెప్పింది. అయితే ఇక్కడ మనకి ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయని అడుగుతున్నాడు. ఈ 6 అనేదేమో రామ్ది, మనకి రామ్ అండ్ శ్యామ్ అని ఇచ్చాడు కాబట్టి ఇది రామ్ది, ఇది శ్యామ్ది. సో మనకి ఫస్ట్ రామ్ది కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ రామ్ షేర్ కావాలంటే ఇక్కడ ఇంతకుముందు చేసాం కదా ప్రాబ్లం, సేమ్ అలానే ఇక్కడ 6 ఉన్నాయి, తన షేర్ ఎంత 6. సో 6 బై టోటల్ చేయాలి, 11 + 6 ఇంటూ టోటల్ చాక్లెట్స్ ఎన్ని ఇచ్చాడు, 68. సో ఇక్కడ ఇంటూ 68 చేయాలి. 6/17 ఇంటూ 68. 17 1 జా 17 4 జా 6 4 జా 24. సో రామ్ షేర్ ఎంత, 24 చాక్లెట్స్. నెక్స్ట్ శ్యామ్ షేర్ చేద్దాము. శ్యామ్ షేర్ ఎంత అవుతుంది, శ్యామ్కి ఎంత రేషియో అన్నాడు ఇక్కడ క్వశ్చన్లో, 11. సో 11 బై టోటల్ ఎంత, 6 + 11 అంటే 17. 17 ఇంటూ 68. 17 1 జా 17 4 జా. సో 11 4 జా 44. 44 చాక్లెట్స్ ఏమో శ్యామ్కి. సేమ్ ఇంత ముందుకు చేసాం కదా డివైడ్ చేయడము, సేమ్ అలానే ఈ ప్రాబ్లం కూడా. రామ్కి ఏమో 24 చాక్లెట్స్, శ్యామ్కి 44 చాక్లెట్స్. క్వశ్చన్స్ చూద్దాము. ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఈజ్ 1:4. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్ ఈజ్ 9 స్క్వేర్ యూనిట్స్, దెన్ ద ఏరియా ఆఫ్ ద అదర్ స్క్వేర్ ఈజ్ డాష్ ఇన్ స్క్వేర్ యూనిట్స్. ఇక్కడ స్క్వేర్ యూనిట్స్లో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి 2 స్క్వేర్స్ అంట, ఇవి 2 స్క్వేర్స్ ఇచ్చాడు మనకి, వాటి రేషియోస్ ఇచ్చాడు 2 స్క్వేర్స్వి. ఒకటేమో 1, ఒకటేమో 4 రేషియోస్, 1:4 ఏరియాస్ అన్నట్టు. ఇవి ఏరియాస్ది రేషియో ఇచ్చాడు మనకి. ఒకటి 1 యూనిట్స్ ఉంటే ఒకటి 4 యూనిట్స్ అలా అనుకుందాం. జస్ట్ మనం యూనిట్స్ అని నేను చెప్తున్నాను నేను. ఇక్కడ 1:4 అన్నాడు. ఇక్కడ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్ ఈజ్ 9, దీని ఏరియా ఎంత అంట, ఫస్ట్ దానిది 9 స్క్వేర్ యూనిట్స్ అంట. సో సెకండ్, ఇది ఫస్ట్ స్క్వేర్, ఇది సెకండ్ స్క్వేర్. ఇక్కడ దీని ఏరియా ఎంత అని అంటున్నాడు. అంతే సింపుల్ క్వశ్చన్. చూడండి ఇక్కడ ఫస్ట్ దీని రేషియో ఇచ్చాడు ఏరియాది, అండ్ ఇక్కడ ఫస్ట్ స్క్వేర్ యొక్క ఏరియా ఇచ్చాడు, సెకండ్ స్క్వేర్ యొక్క ఏరియా ఎంత అని అంటున్నాడు. ఏంటి మనకి మనం ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని చూస్తే ఏమవుతుంది, ఇక్కడ 1 4 అంటే ఇది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అని అంటే అర్థం ఏంటి, ఇది మామూలుగా మనకి మామూలుగా లాజికల్గా ఒక స్క్వేర్కి అనేది ఈ ఏరియా ఇంక్రీజ్ అయిపోతే దానికి రేషియో ఇంక్రీజ్ అయిందంటే అర్థం ఏంటి, ఏరియా కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ రెండు ప్రపోర్షన్లో ఉన్నాయి. సో మనం ఇక్కడ ఏమని రాయొచ్చు, 1:4 డబల్ ఈస్ట్ 9 స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ ఇది ఇప్పుడు మనకి ఇది తెలియదు కదా సెకండ్ది, ఇది ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ సేమ్ ఇక్కడ ప్రపోర్షనల్గా ఉన్నప్పుడు ఎలా రాస్తామో అలా రాశాను. చూడండి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ఏరియాస్ తీసుకున్నాను రేషియో, ఇదేమో ఇక్కడ ఏరియాస్ రేషియో తీసుకున్నాను. ఇక్కడ దాని క్వాంటిటీ ఎన్ని యూనిట్స్ ఉందనే దాంట్లో తీసుకున్నాను. ఇది ఇక్కడ ఫస్ట్ రేషియోస్ ఏమని ఇచ్చాడు మనకు క్వశ్చన్లో, 1:4 ఇచ్చాడు మనకి, యూనిట్స్లా ఇచ్చాడు కాబట్టి 9 స్క్వేర్ యూనిట్స్. ఇక్కడ ఇది ఎక్స్ ఎంత అని అడుగుతున్నాడు. డైరెక్ట్ మనము ఇక్కడ ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఈక్వల్ టు మీన్స్ ప్రోడక్ట్ చేసామనుకోండి. ఎక్స్ ఈక్వల్ టు 9 × 4
36 square units is the answer. సో ఆప్షన్ బి. చూడండి ఇక్కడ ఏంటంటే నేను ఇచ్చిన ప్రాబ్లంలో చూసి ఇది ప్రపోర్షనల్లో ఉన్నాయని అర్థమైంది మన ప్రాబ్లం చదివినప్పుడు ఒకసారి చూడండి. సో కాబట్టి నేను ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఎలా రాస్తాము, ఇక్కడ రెండు క్వాంటిటీస్ ఇచ్చాడు, ఒకటేమో రేషియో ఇచ్చాడు, ఒకటేమో మనకి స్క్వేర్ ఆ ఏరియా మెజర్మెంట్ ఇచ్చాడు. సో నేను ఇక్కడ రెండింటిని ప్రపోర్షనల్గా రాశాను. అప్పుడు ఏమవుతుంది, మనకి ఫార్ములా ప్రకారం చేసినప్పుడు నాకు 36 వచ్చింది. దీనికి నేను ఇంకొకలా కూడా చెప్తాను, ఇంకో షార్ట్కట్ మెథడ్. ఇక్కడ ఏమన్నాడంటే రెండు రేషియోస్ ఏమి ఇచ్చాడండి మనకి, 1:4 కదా, 1:4 ఇచ్చాడు రేషియోస్. ఇక్కడ 1 రేషియో ఉన్న దాన్ని స్క్వేర్ ఎంత ఇచ్చాడు, దానికి ఏరియా 9 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చాడు. సో అంటే 1 ఇక్కడ 1 ఈక్వల్ టు 9 స్క్వేర్ యూనిట్స్. మనకు కావాల్సింది ఏంటి, సెకండ్ స్క్వేర్ది కావాలి రేషియో. ఈ రేషియోలో ఉంది కదా 4 అని ఇచ్చాడు కదా, దీని ఏరియా ఎంత అనేది కావాలి. సో డైరెక్ట్ మనం ఇది 1 ఈక్వల్ టు 9 ఇచ్చాడంటే 4 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి, 4 × 9 కదా, డైరెక్ట్ 36 స్క్వేర్ యూనిట్స్ అని కూడా రాయొచ్చు. ఇది షార్ట్ కట్. ఇది మనకి ప్రాబ్లమ్స్ ఆప్షన్స్ లాగా ఇచ్చినప్పుడు యూజ్ అవుతుంది ఈ షార్ట్ కట్. మనకి ఒకవేళ ప్రాబ్లమ్స్లా సాల్వ్ చేయాలంటే మాత్రం ఇలా చేయాలి. ఇది మాత్రం షార్ట్ కట్ అని నేను చెప్పేది. చూడండి 1 పార్ట్ ఈక్వల్ టు 9 స్క్వేర్ యూనిట్స్ అన్నప్పుడు 4 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, జస్ట్ 4ని 9తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు వచ్చేస్తుంది అంతే. ఒక ప్రాబ్లం చూడండి, ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ ఇన్ రేషియో ఆఫ్ 12:5. ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు, ఈ రెక్టాంగిల్కి లెంత్ అండ్ బ్రెడ్త్ ఇచ్చాడు మనకి. లెంత్, ఇది లెంత్ అనుకోండి, ఇది బ్రెడ్త్ అనుకుందాం. లెంత్ అండ్ బ్రెడ్త్ అంట 12:5 రేషియోలో ఉన్నాయంట. ఇది 12, ఇది 5. అయితే ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 48, అయితే ఇది 48 సెంటీమీటర్స్ అంట లెంత్. సో దెన్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ హౌ మచ్ అని అంటున్నాడు, అంటే ఇది ఎంత అని అంటున్నాడు సెంటీమీటర్స్లో. అండి ఇక్కడ మనకి లెంత్ బ్రెడ్త్ రేషియోస్ ఇచ్చాడు, ఎంత 12:5. నెక్స్ట్ ఈ ప్రపోర్షనల్లోనే ఉంటాయి, ఇది కూడా సేమ్. ఎందుకంటే ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఇక్కడ నీకు 48 అని ఇచ్చాడు, దీని లెంత్ బ్రెడ్త్ ఈక్వల్ టు తెలియదు. సో ఎక్స్ అనుకుందాము, ఇదేమో ఎక్స్ అనుకుంటున్నాను నేను. ఇది అప్పుడు ఏమవుతుంది, 12:5 48 సెంటీమీటర్స్ ఈస్ట్ ఎక్స్, అంటే ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఈక్వల్ టు మీన్స్ 12 × x ఈక్వల్ టు 5 × 48. డైరెక్ట్ ఇక్కడ నేను 12 టేబుల్లో పోతుంది కాబట్టి చేస్తున్నాను. చూడండి 12 1 జా 12 4 జా, అప్పుడు x ఈక్వల్ టు ఏమైంది 5 × 4. సో 20 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్. చూడండి ఇక్కడ మనకి ఏం లేదు, లెంత్ అండ్ బ్రెడ్త్ రేషియోస్ ఇచ్చాడు మనకి. ఈ రేషియోస్ ఇచ్చాడు కదా, వీటి లెంత్ని సెంటీమీటర్స్లో ఇచ్చాడు ఒకదానిది. నెక్స్ట్ ఇంకొక బ్రెడ్త్ సెంటీమీటర్స్ ఎంత ఉంటుంది అనేది అడుగుతున్నాడు, దీనికి ఎన్ని సెంటీమీటర్స్ అని అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి, మనకి నార్మల్గా లెంత్ అండ్ బ్రెడ్త్ ఇక్కడ మనకి 12 5. సో ఇక్కడ కూడా 48, ఇది ఈ రెండు ప్రపోర్షన్లో ఉంటాయి. సో మనం ఏం చేయాలి, ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఈక్వల్ టు మెయిన్ ప్రోడక్ట్ చేయాలి. సో ఆన్సర్ 20 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, దీంతో మనకి చాప్టర్ 5 కూడా కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ క్లాస్లో చాప్టర్ 6 గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. If you have any doubts, please contact to my number. It is in the description. Thank you very much.